మరొకసారి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన భాగం 17వ కీర్తన భాగము 3వ వచనము చదువుకున్నాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంది. ఏమని దావీదు కీర్తన భాగంలో మరి చెప్పబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి విషయంలో మనకు ఏమి కావాలా అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రాత్రి కాల సమయంలో చాలామంది ఏం చేస్తుంటారంటే వారు అలసిపోయి డ్యూటీలు చేసి వచ్చి లేక రకరకాలుగా అలసిపోయి మరి వారు దేవుని సన్నిధిలో పాల్గొనకుండా లేదా దేవుని సన్నిధిలో ఉండకుండా ప్రార్థన చేయకుండా పాటలు పాడకుండా కుటుంబ ప్రార్థనలో పాల్గొనకుండా వారు ఏం చేస్తుంటారంటే అలసిపోయారని చెప్పేసి వారికి అవకాశము తన కుటుంబం వారు ఇస్తూ ఉంటారు. తను కాదు, తన కుటుంబం కాదు, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే రాత్రి వేళ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాయబడిందట? రాత్రి వేళ ఏం ఎవరు దర్శిస్తున్నాడట? దేవుడు అండి. దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఎవరో చుట్టం కాదండి దర్శించేది, దేవుడు దర్శిస్తున్నాడట. అందుకనే మీరు అలసిపోయారని చెప్పేసి పండుకోవద్దు, అలసిపోయారని చెప్పేసి పక్కకు ఉండద్దు. మన కుటుంబంలో మన భార్య కావచ్చు, మన భర్తే కావచ్చు, మన పిల్లగాడే కావచ్చు, పిల్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ దేవుడు దర్శిస్తూ ఉంటాడు మనల్ని. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలంటే మనము మెలకువ కలిగి మన కుటుంబ ప్రార్థనలో మనం గడిపినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుంది. ఒకవేళ ఉదాహరణకు దేవుడు దర్శించేటువంటి సమయం మనం కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడు రావచ్చేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధన్యత అండి మనకు, ఎంత ధన్యత. దేవుడు దర్శిస్తున్నాడు, రాత్రి వేళ దర్శిస్తాడట. రాత్రి వేళ మీ ఇంటికి వస్తూ ఉంటాడు. రాత్రి వేళ వచ్చేటువంటి దేవుడు మరి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఆ అవకాశాన్ని కోల్పోకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మరి నిజంగా ఈ 2025 సంవత్సరంలో మరి నిజముగా మనము కుటుంబ ప్రార్థన మనకు చాలా అవసరం. మనము ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మనకు ఆశీర్వాదమే, దీవెనే. మనకు శోధన రాదు, పాపము రాదు, దోషము రాదు, కీడు రాదు, మనకు ఏమీ కూడా రాదు. మనము కరెక్ట్గా దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని సన్నిధిలో ఉపవాస కూడికలో మనం ఉంటే తప్పకుండా మనకు దేవుడు సహాయపడుతూ ఉంటాడు. దేవుడు మనకు తోడే ఉంటాడు. దేవుడు మనకు అండగా ఉంటాడు. అందుకని నిన్ను దర్శించడానికి రాత్రి వేళ వచ్చాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక రాత్రి వేళ ఎందుకు వస్తాడంటే రాత్రి వేళ ఎటు పోరు. దాదాపు 90%లో 10 మంది ఏమైనా డ్యూటీ చేసేటోళ్ళు, నైట్ డ్యూటీ చేసేటోళ్ళు ఒకవేళ పోతే పోవచ్చు, కానీ 90% మంది అందరూ నైటు వాళ్ళ ఇటు పోరు. అందుకనే దేవుడు నిజంగా ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి అద్భుతమే. రాత్రి వేళ దేవుడు దర్శిస్తూ ఉంటాడట. ఎంత చక్కటి మాట అండి, రాత్రి వేళ. ఇంకా దాని కింద రాత్రి వేళ దర్శించాను, మన హృదయములను పరిశీలిస్తున్నాడట. మన హృదయాల్ని పరిశోధిస్తున్నారా? ఏ విధంగా ఉన్నారు? పండుకున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మెలకువ కలిగి ఉన్నారా లేదా? ప్రియమైన దేవుని బిడ్డల, ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నదనుకోండి, మీరు ఆల్ నైట్ ప్రేయర్ రాకుండా మీరు టీవీల దగ్గర, సీరియల్ దగ్గర కూర్చుంటే దేవుడు మీ ఇంటికి వస్తాడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఒకవేళ టీవీల కాడ కూర్చుంటేవేమో దేవుడు దర్శించే ఆ సమయంలో మరి జాగ్రత్త, జాగ్రత్త అంటున్నాడు. అందుకనే మనము టీవీల దగ్గర మనం సీరియళ్లకు బెండి కావద్దు, సీరియల్కు మనం బానిసత్వం కావద్దు, సినిమాలకు బానిసత్వం కావద్దు.
మనము నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ నీ యొక్క కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు వస్తున్నాడు. ఎంత ధన్యత అండి, ఎంత అద్భుతం అండి. నీ ఇంట్లో దేవుడు వస్తున్నాడంటే మన హృదయాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన హృదయాల్ని చూస్తూ ఉన్నాడు. ఎంత 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 దేవునిలో ఉన్నావా అని పరిశీలన చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మరి మనము నిజంగా ఏ విధంగా మరి ఆయన వచ్చినప్పుడు మనము మరి దేవుల్లో ఉన్నామా, లేదా మన హృదయాల్ని పరిశీలించేటువంటి దేవుడు రాత్రికాల సమయంలో వస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం ఆ యేసే వచ్చే సమయంలో? ఏమైనా దేవుని బిడ్డలారా, అందుకనే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి. దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుడు ఎప్పుడు మనకు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు, కానీ మన ఇంటికి మాత్రం తప్పకుండా దేవుడు వచ్చేటువంటి వాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనల్ని పరిశీలించడానికి, మనల్ని పరిశోధించడానికి దేవుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడు. మీరేం చేస్తున్నారని దేవుడు చూడడానికి వస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నీ యొక్క ఏంటమ్మా, నీ నోటికి ఏమి రాలేదు, నీ నోటి మాట చేత. మనము నిజంగా ఆయన నోటి మాటను మనం ఎప్పుడు కూడా ఆయన మాటని వినాలి, అతిక్రమించవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను మనము ఎప్పుడు కూడా వినాలి, అతిక్రమించేటువంటి విధంగా ఉండద్దు. ఆయన మాట మనకు దేవుని యొక్క జ్ఞానము, ఆయన మాట ద్వారా మనకు ఏదైనా కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మనం వినాలి, ఆయన మాటను మనం వింటే మనకు దీవెన, ఆశీర్వాదము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే ఆయనను పరిశోధిస్తూ ఉన్నాడు, ఆయనను చూస్తూ ఉన్నాడు, ఆ యెహోవా తండ్రి చూస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన ఏ విధంగా ఉన్నాడట, దేవునిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లుగా పడ్డాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబం కూడా దేవునిలో ఆరాధించబడినటువంటి కుటుంబంగా, దేవునిలో ఎదిగేటువంటి కుటుంబంగా, దేవుడు వీరి కుటుంబాన్ని ఆదరించేటువంటి రీతిగా, దేవుడు ఈ కుటుంబంలో మేలు చేసేటువంటి కుటుంబముగా, దేవుని మాటను తిరస్కరించి పక్కకు పెట్టేటువంటి వారుగా ఉండద్దు అని కోరుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన భాగము 66, కీర్తన 10వ వచనం చదువుకున్నాం. కీర్తన భాగము 66, కీర్తన 10వ వచనం చదువుకున్నాం. దేవా, దేవా, మీరు మమ్ముల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయనట్లుగా మమ్మును నిర్మలముగా చేసినావు. చప్పలగొడి దేవుని మేము పోస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెండిని నిర్మలం చేసేటువంటి వారుగా, నన్ను కూడా ఆ వెండిలాగా నిర్మలం చేసేటువంటి వారుగా దేవుడు ఉన్నాడు. మరి దావీదు భక్తుని మరి ఏ విధంగా అయితే నిర్మలం చేయాలని దేవుడు చూస్తున్నాడు. యెహోవా దేవుడు నా దేవా అని మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు నిజంగా వెండిని నిర్మలం చేసినట్లుగా నేను ఆ విధంగానే నిర్మలం చేస్తాను. నువ్వు నా సన్నిధిలో మొరపెడితే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు నా దేవా అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవా అని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. వెండికి బంగారమునకు హృదయ పరిశోధకుడు
యెహోవే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తాము. నిజంగా బంగారము వెండిని పరిశోధించి అది శృంగారంగా చేసేది మరి దేవుడే వారికి ఇచ్చిన ఆలోచన ద్వారా మన హృదయాలను కూడా ఏం చేస్తున్నాడట, మన హృదయాలను ఏం చేస్తున్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడట. మీరు మంచిగా ఉండాలని, బంగారం లాగా ఉండాలని, వెండిలాగా ఉండాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ మరి ఈ యొక్క విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మరి నీ యొక్క ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీ యొక్క ఇంటికి వచ్చినప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావు అన్నటువంటిది అది దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ ఇంటికి వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన ఇంటికి అని కాదు, దేవుడు లోకమంతా సంచరిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి తెలుసు అండి. ఆ యొక్క దేవుడు వచ్చే సమయంలో మనం ఉంటే ధన్యత అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఆ సమయము దేవుడు మనం ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూస్తున్నాం. ఆ సమయము దేవుడు నిజంగా వస్తూ ఉన్న సమయం మనము ఉంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. ఇంత అంత కాదు, చాలా ఆనందం. దేవుడు మా ఇంటికి వచ్చాడు. మామూలుగా ఒక వ్యక్తి, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి కావచ్చు, ఇంకా వేరే అధికారం కలిగినటువంటి వ్యక్తి మామూలుగా ఇంటికి వస్తే, మా ఇంటికి వచ్చాడు తెలుసా ఎమ్మెల్యే గారు, మా ఇంటికి వచ్చాడు తెలుసా ఎంపీ గారు, మా ఇంటికి వచ్చాడు తెలుసా సీతక్క. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వస్తే ఇంకా ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మన యొక్క హృదయాలను పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన హృదయాలను చూస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అన్నది పరిశోధన చేస్తున్నాడు. కనుక దేవుడు ఈ మాటలు దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, శక్తిమంతుడా, బలవంతుడా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నైనా ఈ యొక్క ఇంటికి మరి నీవు వచ్చావని అటువంటి వాక్యము నైనా మేము తెలుసుకున్నాం దేవా. అది ఇక్కడే కావచ్చు, ఇంకెవరింటికాడికి కావచ్చు దేవా, ఎవరి ఇంటికి వెళ్ళే వాడివైనా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నావు నాయన. వారి హృదయాలను పరిశోధించే దేవుడు, వారి అంతరంగాలు చూసే దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నావు. నా బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారు, నా బిడ్డలు ఎలాంటి బాధలో ఉన్నారు, నా బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారు, నా బిడ్డలు ఎలాంటి ఇదుకులో ఉన్నారు, నా బిడ్డలు ఎలాంటి ఇబ్బందులో ఉన్నారు అని దేవుడు చూడడానికి నీ ఇంటికి రాబోతున్నాడు. జక్క ఇంటికి వచ్చినట్లుగా, జక్క ఇంటికి యేసయ్య వచ్చినట్లుగా ఈరోజు దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడు. నైనా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నావు. ఆ జక్క ఇంటికి రక్షణ ఏ విధంగా అయితే వచ్చిందో నీ ఇంటికి కూడా రక్షణ వచ్చేసింది. నీ ఇంటికి కూడా రక్షణలో ఉన్నావు, రక్షణ వచ్చేసింది. ప్రియమైన దేవుడు, నిజంగా దేవుడు మీ ఇంటికి నైనా నీకు వందనాలు. ఈ ఇంటికి వచ్చినందుకు నీకు వందనాలు. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో వారి హృదయాన్ని పరిశోధించి, వారి హృదయాలని తట్టి నీ సన్నిధిలో గడిపేటువంటి బిడ్డలుగా ఏర్పాటు చేసి నీ కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పలకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన మాకు దయచేయము, మా ఇలా అపరాధం చేసిన పక్కన మా అపరాధం క్షమించుము, మమ్ము శోధన దృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్నన శాసము కూడి వచ్చినటువంటి సంఘానికి, ఈ కుటుంబానికి, చెప్పటువంటి వాక్యానికి మళ్ళీ కలుసునంతరం వరకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.